పశ్చిమ బెంగాల్‌లో ఈరోజు సాయంత్రం ఒక దురదృష్టకరమైన సంఘటన చోటు చేసుకుంది. ఆ రాష్ట్రాన్ని 15 సంవత్సరాల పాటు పాలించిన తృణమూల్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా ఉన్న అభిషేక్ బెనర్జీ గారి మీద సోనార్పూర్ అనే ప్రాంతంలో దాడి జరిగింది. మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారి మేనల్లుడైన అభిషేక్ బెనర్జీ టీఎంసీలో నెంబర్ 2గా ఉన్నారు. ఆయన మాటే వేదవాక్కుగా ఇన్ని రోజులు చెలరేగి నడిచింది. ఆయన నేతృత్వంలో గూండా తండాలు విజృంభించాయని, కమ్యూనిస్టులపైన తర్వాత బీజేపీ నాయకులపైన దాడులు చేసి బీభత్సకాండ సృష్టించాయన్న ఆరోపణ ఉంది. అక్కడ సిండికేట్ వ్యవస్థకి ఒక రకమైన మాఫియా రాజ్కి ఈయనే నాయకుడన్న ఆరోపణలు బలంగా ఉన్నాయి. ఆ నేపథ్యంలో ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత మొట్టమొదటిసారిగా బాహాటంగా ఆయన ఒక కార్యకర్తని పరామర్శించడానికి, కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు ఈ దాడి జరిగింది. ప్రజలు రాళ్ళు, కోడిగుడ్లతో దాడి చేశారు. ఆయన చొక్కా కూడా చింపారు. ఆయన ఒక హెల్మెట్ పెట్టుకొని, క్రికెట్ హెల్మెట్ పెట్టుకొని తనను తాను కాపాడుకొని వెళ్లాల్సి వచ్చింది. అయితే ఈ దాడి వెనుక బీజేపీ హస్తం ఉందని ఆయన ఆరోపిస్తున్నారు. తనని హత్య చేయడానికి ఏర్పాటు చేశారని ఆయన అంటున్నారు. ఇలాంటి దాడులు ఏ ప్రజాస్వామ్య వ్యవస్థలో అయినా మంచిది కాదు. ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజం. వాటి ప్రాతిపదికగా ప్రభుత్వాలు ఏర్పడతాయి, ప్రభుత్వాలు కూలిపోతాయి. అంతే తప్ప ఒక ప్రజాప్రతినిధి మీద దాడి చేయటం అనేది అమానుషమైన పరిస్థితి. అయితే కొన్ని రోజులుగా బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీఎంసీ నాయకులుగా ఉండి బీభత్సం సృష్టించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళని అండర్వేర్ల మీద వీధుల్లో తిప్పుతున్నారు. ఇది బుల్డోజర్ తరహాలో ఒక రాష్ట్రంలో ఉంటే ఈ అండర్వేర్ కల్చర్, అండర్వేర్తో చేయటం ఒక రకమైన చర్చకు దారితీస్తోంది. ఇలాంటి పరిస్థితులు రాకుండా ఉంటే బాగుంటుంది. నేను ఈ మధ్య కలకత్తాలో వెళ్ళినప్పుడు నిజంగానే మమతా బెనర్జీ గారి మీద, అభిషేక్ బెనర్జీ గారి మీద ఉన్న వ్యతిరేకత చూశాను. వాళ్ళ ఇంటి ముందుల జనాలు గుమికూడి చోర్ 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 అని అరుస్తూ ఉన్నారు. కలకట్టాలో అభిషేక్ బెనర్జీ గారు అక్రమాస్తులు సంపాదించుకున్నారన్న ఆరోపణ కూడా ఉంది. ప్రజాస్వామ్యంలో హింసకి తావు లేదని గమనించాలి.